హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను. మన ట్రైన్ 12:55కి మీకు టైం చెప్పగానే అర్థమైంది. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ కూడా చూశారు. మనం ఈరోజు రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించబోతున్నాం, విశాఖపట్నం టు విజయవాడ. రండి గాయ్స్, ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో ఉంది, ఏ డీటెయిల్స్ ఎట్లుంటుంది, ట్రైన్ ఎట్లా ఉండబోతుంది, ట్రైన్ జర్నీ అని చూద్దాం. రండి గాయస్. చూడండి, జనరల్ బుకింగ్ ఆఫీస్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. అయితే చూడండి, మన ట్రైన్ ఇచ్చారండి 12717 12:55 8 నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం. రండి. ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి నేను వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ 18463 ప్రశాంతి ఎక్స్ప్రెస్ వస్తుందంట ప్లాట్ఫామ్లోకి. మన ఛానల్లో ఉంటుంది, వీడియో చెక్ చేయండి. అలాగే నేను ఏసీ చేయించుకున్నాను. నేను C3 వచ్చింది మన కోచ్. అక్కడికి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మన ట్రైన్ చూసేసి అక్కడికి వెళ్ళిపోదాం. మన ట్రైన్ రెడీగా ఉంది. గైస్, మన రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ వచ్చి అక్టోబర్ 3వ తారీఖు 1994లో అయింది. నేను బుక్ చేసుకున్న కోచ్ వచ్చి C3 ఏసీ చైర్ కార్ కోచ్. చూడండి, ఇక్కడ బగ్గీ సర్వీస్ కూడా ఉంటుంది. ఎండలు మామూలుగా లేదు గైస్, చెమటలు కారిపోతున్నాయి. యాక్చువల్లీ 3 సిస్టర్స్ ఉంటారు గైస్. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు మనకి రత్నాచల్ ఒకటి, 3 సిస్టర్స్లో రెండవది శాతవాహన విజయవాడ టు సికింద్రాబాద్, మూడవది పినాకిని గాయస్ విజయవాడ టు MGR చెన్నై సెంట్రల్. ఈ 3 సిస్టర్స్ అని పిలుస్తారు ఈ ట్రైన్ని. దాంట్లో ఒక సిస్టర్ని ఇప్పుడు మనం చేయబోతున్నాం, రత్నాచల్ సూపర్ ఫాస్ట్ని. 3:2 సీటింగ్ ఉంటుంది. మనది C3 కోచ్. C3 కోచ్ దగ్గరికి వచ్చేసాం. 65 విండో వచ్చింది. చూడండి, ఇదంతా జనరల్ కోచెస్. మందే అనౌన్స్మెంట్ 12:43 అయింది. 55కి డిపార్చర్. మన ట్రైన్ నెంబర్ చెప్పలేదు కదా గైస్, మర్చిపోయాను మీకు. 12717 రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మంది విండో సీట్ గైస్. ఇది విండో ముందుకు వెళ్ళిపోయింది. చూడండి, ఇట్లా వచ్చింది. నేను బాగా ఇదయ్యాను గైస్. వీడియో తీసుకోవచ్చు అని చెప్పి విండో సీట్ అనుకున్నా, దెబ్బ అయిపోయింది మనకి. మనం ఇప్పుడు 350 కిలోమీటర్లు ఈ ట్రైన్లో ప్రయాణించబోతున్నాం. బూట్ స్పేస్ చూడండి, చాలా కంఫర్టబుల్గా ఉంది, బాగుంది. చైర్ కార్ కదా గైస్. ఆన్ టైం తీసాడు గైస్ ట్రైన్ని. బాయ్ బాయ్ విశాఖపట్నం. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చి దువ్వాడ గాయస్. తెలిసిందే కదా మీకు, దువ్వాడ, అనకాపల్లి. ఈలో మనం రత్నాచల్లో బయలుదేరాం. చూడండి, మనం ఈ ట్రైన్లో 350 కిలోమీటర్లు ప్రయాణించబోతున్నాం. మనం విశాఖపట్నం టు విజయవాడ. ఎండంతా మామూలుగా లేదు గైస్, ఈ ఉత్సాహంగా ఉంది. 40 డిగ్రీలు పాములా మెలకు తిరుగుతుంది మన ట్రైన్. 7 లోకోమోటివ్ అనుకుంటామంది, మేబీ నేను చూడలేదు. ర్యాప్ 7 లోకోమోటివ్ విశాఖపట్నం అనుకుంటారు మంది లోకో. 3 ఏసీ ఉంటుంది. C1, C2, C3. మిగతావన్నీ S1, S2, S3. సారీ గాయస్, దీంట్లో D8 నుంచి D1 వరకు ఉంటుంది. సారీ ఎస్ అనుకున్నాను నేను. D నుంచి ఉంటుంది. అంత స్లీపరు. చూడండి, విమానం.
వెల్కమ్ టు దువ్వాడ గైస్. మనం ఇప్పుడే దువ్వాడకు వచ్చేసాం. చూడండి, ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం దువ్వాడలోకి. ఎంత దువ్వాడ స్టేషన్. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ ఉన్నారు గైస్. ఇక్కడ మనకి 2 minutes స్టాప్ ఉంటుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చి డివిడి అని ఉంటుంది. బై బాయ్ దువ్వాడ. సీ యు నెక్స్ట్ టైం. నెక్స్ట్ అనకాపల్లి గైస్ చూశారు కదా ట్రైన్ స్పీడ్ ఇది. మనం ఇప్పుడు అనకాపల్లికి వచ్చేసాం. మామూలు క్రౌడ్గా లేదు గైస్. అనకాపల్లి ఫుల్ క్రౌడెడ్గా ఉన్నారు ఈ ట్రైన్కి. చూడండి మీరే ఎంతమంది ఉన్నారో. ప్రతి స్టేషన్లో కూడా ఇట్లే ఉన్నారు ఈ ట్రైన్కి. అనకాపల్లి ట్రైన్ వస్తుంది. గుడ్స్ గైస్. యాక్ 9HC లోగో. వెల్కమ్ టు తుని గైస్. మనం ఇప్పుడే తునికి వచ్చేసాం. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఏ స్టేషన్లో చూడండి గైస్ ఇదే క్రౌడ్. ఈ రత్నాచల్ సూపర్ ఫాస్ట్కి. మనం ఇప్పటి వరకు 97 కిలోమీటర్లు వచ్చాం గైస్. తునికి 18 నిమిషాలు లేట్లో వచ్చాం. మనం 2 నిమిషాల కంటే ఎక్కువ ఆపారు గైస్ తునిలో మనకి, మన రత్నాచల్ సూపర్ ఫాస్ట్ని. మరి సిగ్నల్ ఇష్యూనో మరి క్లియర్ ఉందో లేదో తెలియదు కానీ 2 నిమిషాల కంటే ఎక్కువ ఆపారు. బాయ్ బాయ్ తుని. సీ యు నెక్స్ట్ టైం. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి. అన్నవరం గైస్. విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఈ ఇంటర్సిటీని మించిన ట్రైన్ ఇంకోటి లేదు గైస్. మామూలు క్రౌడ్ కాదు అసలు. బీభత్సంగా ఉన్నారు అసలు క్రౌడ్. ప్రతి స్టేషన్లో ఎంతమంది ఎక్కుతారంటే అంతమంది ఎక్కుతారు. మీరే చూసారుగా, మామూలుగా లేదు ట్రైన్. ఆంకింగ్ మన ట్రైన్ అది విన్నారుగా. అసలు మామూలుగా వేరే లెవెల్లో ఉంది ట్రైన్. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ గైస్. మనం సామర్లకోట జంక్షన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి జంక్షన్ మనం అరగంట లేట్లో అయితే సామర్లకోట జంక్షన్కి వచ్చేసాం. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. నెక్స్ట్ మనకి అనపర్తి అండి. అనపర్తి గైస్. నెక్స్ట్ మనకి వెల్కమ్ టు రాజమండ్రి. మనం రాజమండ్రి వచ్చేసాం గైస్. మనము నా ఛానల్లో 2-3 సార్లు మిస్ అయిపోయింది రాజమండ్రి. నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేశారు. మన వీడియోస్ని రాజమండ్రి నుంచి ఎవరన్నా చూస్తుంటే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. నాకు కామెంట్స్ చేసి చెప్పారు, చూపించలేదు ఏమైనా అడిగారు, అందుకనే చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి మనం గోదావరి దాటుతున్నాం.
వెల్కమ్ టు ఏలూరు. ఏలూరుకి వచ్చేసాం. ఇప్పుడు వరకు 291 కిలోమీటర్లు ప్రయాణించాం గైస్. మామూలు కొట్టడు కాదు అసలు ట్రైన్, మామూలు కొట్టట్లేదు ట్రైన్. సూపర్ కొడుతున్నాడు అసలు ట్రైన్. బాయ్ బాయ్ ఏలూరు. నెక్స్ట్ మనకి నూజివీడులో స్టాప్ ఉంది. చూడండి గాయస్, ఇది ట్రైన్ ఫుల్ వ్యూ. ఇది ఇటు ఫ్రంట్ అటు బ్యాక్ చూపిస్తాను చూడండి. అలాగే గాయస్, మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చూడండి. ఏ సజెషన్స్ ఉన్నా ఏదో చెప్పాలనుకున్నా కూడా కామెంట్స్ చేసి చెప్పండి నాకు. నేను దాన్ని ముందు వ్లాగ్లోకి చూసి ఇచ్చేసుకుంటాను ఖచ్చితంగా. ఏదే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి గైస్. పవర్పేట్ స్కిప్ చేస్తున్నాం మనం. ఇది ఏలూరుకు ఒక సపోర్టింగ్ స్టేషన్. ఇది వెళ్తుండగా మధ్యలో చూడండి ఇంత మంచి అద్భుతమైన లొకేషన్ వ్యూ వచ్చింది. మీకేమనిపించిందో నాకు చెప్పండి, అలాగే ఎలా ఉందో కూడా చెప్పండి. వెల్కమ్ టు నూజివీడు గైస్. నూజివీడుకి వచ్చేసాం మనం ఇప్పుడు. చూడండి ఇదంతా నూజివీడు స్టేషన్. ఫస్ట్ టైం చూపిస్తున్నాం మన ఛానల్లో. నూజివీడు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. మనకు సిగ్నల్ వచ్చేసింది. బాయ్ బాయ్ నూజివీడు. వెల్కమ్ టు విజయవాడ. మనం ఇప్పుడే మన డెస్టినేషన్ స్టేషన్కి చేరుకోబోతున్నాం. వచ్చేసాం కూడా. ఒక ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది, చూద్దాం ఏం ట్రైనో ఇది. నాకు తెలిసి తిరుపతి పూరి బిలాస్పూర్, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అనుకుంటా. అదే ట్రైన్ గైస్, కరెక్ట్గా గెస్ చేసాం. అదే ట్రైన్. చూడండి ఫుల్ క్రౌడ్గా ఉంది ఆ ట్రైన్. మనమైతే విజయవాడలోకి వచ్చేసాం. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు మన రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గురించి. 15 నిమిషాలు ముందే తీసుకొచ్చాడు గాయస్. మామూలు కొట్టలేదు గాయస్. ఈ ట్రైన్ గురించి ఏం చెప్పమంటారు? సూపర్ ఇంటర్సిటీ అని చెప్తాను నేను. వేరే లెవెల్ గాయస్. విశాఖపట్నం నుంచి విజయవాడకి సూపర్ నంబర్ 1 ట్రైన్ గాయస్ ఇది. ఎంతమంది ప్రతి స్టేషన్లోనూ క్రౌడ్ ఫుల్ అవుతూనే ఉన్నారు, దిగేవాళ్ళే లేదు గాయస్. చాలా అద్భుతం అని చెప్తాను. వేరే లెవెల్ ట్రైన్ ఇది. పక్కా సూపర్ 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 ట్రైన్ ఇది. మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి గాయస్. ఓకే, మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అట్లే సపోర్ట్ చేయండి గాయస్. ఓకే గాయస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయస్.